పోయే డబ్బు ఏడబోతుందో ఏంటో నాన్న. ఇప్పుడు నాకు బాగా దేవుడు కలిగిచ్చాడు, ఓ 10 రూపాయలు ఉన్నాయి, ఇదిగో ఈ 10 రూపాయలు దేనికన్నా ఖర్చు పెట్టమని చెప్పండి గురువు గారు, కానీ ఇస్తే పోలా? అవునా కాదా? ఎందుకు చెప్తున్నాను మీకంటే, ఆసక్తిగా వస్తున్నారు పీఠానికి, ఆశతో వస్తున్నారు పీఠానికి. మీ ఆశల జ్వాల చల్లార్చుకొని పోతున్నారు, కానీ పీఠానికి మీ మాన్యత లేదు. నిజంగా లేదు, నేను చెప్పట్లా, అమ్మ చెప్తుంది ఈ మాట. ఇప్పుడు మీరు రావడానికి అక్కడ నెంబర్ చేయడానికి ఏమైనా డబ్బు అడుగుతున్నారా? వారం వారం సమస్యలు చెప్తున్నారు కదండి, టోకెన్స్కి ఏమైనా డబ్బు అడుగుతున్నారా? పోనీ భోజనానికి ఏమైనా డబ్బు అడుగుతున్నారా? దర్శనాలకు ఏమైనా డబ్బు అడుగుతున్నారా? పార్కింగ్కి ఏమైనా డబ్బు అడుగుతున్నారా? టాయిలెట్స్కి ఏమైనా డబ్బు అడుగుతున్నారా? దేనికి ఏం అడగట్లా. అందుకే పీఠానికి సేవ చేయండి. అంటే పీఠానికి ఏదైనా ఇవ్వండి. ఇగో రేపు అన్నదానికి రూపం లేదండి, తెల్లారేసరికి పొద్దున్న లేసి పొద్దున్న చూస్తామన్న గ్యారెంటీ